వెల్కమ్ టు ఓ న్యూస్ తెలుగు. మాజీ మంత్రి రోజా ఒక వివాదంలో చిక్కుకోవడం అయితే జరిగింది. సో దీనిపై యావత్ భారతదేశం మొత్తం కూడా స్పందించడం జరిగింది. అదేంటి అనేది తెలుసుకునే ముందు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేము చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత మాజీ మంత్రి రోజా పెద్దగా ఎక్కడ కూడా కనిపించలేదు. ఇటీవల జరిగినటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమంలో ఒక్కసారి కనిపించారు అంతే. అయితే ఈ క్రమంలో ఓ ఆలయంలో రోజా ప్రవర్తించినటువంటి తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించినటువంటి పారిశుద్ధ్య కార్మికులను ఆమె దూరంగా నిల్చోమన్నట్టు చెప్పినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రోజా తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి రోజా సోమవారం తమిళనాడులోని తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో వరుణాభిషేకంలో పాల్గొన్నారు. ఆమెతో పాటు ఈ కార్యక్రమానికి ఆమె భర్త శిల్వమణి కూడా హాజరయ్యారు. అభిషేకం తర్వాత రోజా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. అయితే రోజా గతంలో చాలా తమిళ సినిమాల్లో కూడా నటించడంతో తమిళనాడులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది. అందువల్ల రోజా ఆలయానికి వచ్చారని తెలిసినటువంటి కొందరు భక్తులు ఫోటోలు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. రోజా ఆలయంలో ఉన్నటువంటి భక్తులందరినీ కూడా నవ్వుతూ పలకరించారు. సెల్ఫీలకు ఫోజులు ఇచ్చారు. ఇదే క్రమంలో రోజా భక్తులతో సెల్ఫీలు దిగుతూ ఉండగా ఆలయ ప్రాంగణంలో రోజాతో ఫోటో తీసుకునేందుకు వచ్చినటువంటి పారిశుద్ధ్య మహిళా కార్మికులను మాత్రం రోజా దగ్గరికి రానివ్వలేదు. దూరంగా నిల్చోవాలంటూ వారికి రోజా చెయ్యితో సైగలు చేశారు. అయితే ఆ మహిళా పారిశుద్ధ్య కార్మికులు మాత్రం కాస్త దూరంగా నిలబడి ఆమెతో ఫోటోలు తీసుకున్నారు. ఈ వీడియోని కాస్త సోషల్ మీడియాలో కొంతమంది పోస్టు చేశారు. అయితే క్షణాల్లోనే ఈ వీడియో వైరల్గా మారింది. నెటిజన్లు రోజా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్మికులంటే అంత చిన్న చూప అంటూ మండిపడ్డారు. ఇదిలా ఉండగా రోజా వీడియోను తెలుగుదేశం పార్టీ కూడా తన అధికారిక ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది. పారిశుద్ధ్య కార్మికులపై వివక్ష చూపిస్తూ అసహ్యంగా ఆహాభావాలు పెట్టి వారిని అవమానించినటువంటి వైసీపీ నేత రోజాపై దుమ్మెత్తిపోస్తున్న తమిళ మీడియా అంటూ ఈ ట్వీట్లో పేర్కొంది. ఈ వివాదంపై రోజాపై చాలా విమర్శలు వస్తూ ఉండగా మాజీ మంత్రి రోజా దీనిపై స్పందించాల్సి ఉంది. ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే పారిశుద్ధ్య కార్మికులతో రోజా ప్రవర్తించినటువంటి తీరుపై మీ యొక్క అభిప్రాయాన్ని మర్చిపోకుండా మాకు కామెంట్ చేయండి. ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.